ఏదైతే సుదర్శన చక్రం అంటారో మనం S-400 రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఆ ఆయుధం అది మనకి ఇవాళ సుదర్శన చక్రం లెక్క మనకు పనిచేస్తూ ఉన్నది. పాకిస్తాన్ వేస్తున్నటువంటి బాంబులను ఆ మిసైల్స్ని ఎక్కడికక్కడ ఆకాశంలోనే మట్టు పెడతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా డిస్కస్ చేద్దాం. ఇగో లాహోర్ టు పెషావర్ పాకిస్తాన్ లాక్డౌన్ అయింది. అక్కడ ఇటు భారత్ కూడా ప్రవాహార్. పాక్ ప్రధాని ఇంటి వద్ద భారీగా పేలుడు, బంకర్లోకి షాబాజ్ షరీఫ్ తరలింపు, క్షిపణుల దాడిలో దద్దరిల్లిన పాక్ నగరాలు. ఇప్పటికే మన ఇండియన్ ఆర్మీ కానీ అటు నేవీ కానీ కరాచీ మీద స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే వాళ్ళు జమ్మూ మీద మిసైల్స్ వేసిర్రో, డ్రోన్లు పంపించి దాడి చేద్దామని ప్రయత్నం చేసిరో, మన నేవీ వాళ్ళు కరాచీ పోర్టుని మొత్తం ఎక్కడికక్కడ నామరూపాలు లేకుండా చేసిర్రు. కరాచీ పోర్టు మొత్తం ఇప్పుడు దాని అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా విధ్వంసం అయిపోయింది. మరొక వైపు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ ఆర్మీ మీద తిరగబడతా ఉన్నది. 1971 యుద్ధం కంటే కూడా భీకర యుద్ధం జరుగుతుంది.